హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఓవెన్ అనేది క్లీన్ చేసుకుంటున్నానండి. చాలా రోజులైందనమాట నేను క్లీన్ చేసుకోక. సో ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఓవెన్ ఎలా క్లీన్ చేసుకుంటున్నానో చూపిస్తున్నానండి. ఇంకా కుకీస్ కూడా మనము తయారు చేసుకునే విధానాన్ని చూద్దాము. కుకీస్ కాదండి, సారీ, కేక్ అనమాట. కేక్ ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. ఇది నేను దగ్గర దగ్గర 15 ఇయర్స్ పెయిన్ అయిపోయిందండి ఓవెన్ తీసుకొని. సో అప్పుడప్పుడు వాడతాను, ఎక్కువ వాడను. సో బాగా కొంచెం మురికిలాగా తయారైందనమాట. అందుకనేసి మొత్తం వాటిని క్లీన్ చేసేసుకొని తర్వాత కేక్స్, మనం చిన్న చిన్న కేక్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నేనైతే ఇక్కడ వెనిగర్ కొంచెం తీసుకున్నానండి. విమ్ వచ్చేసి ఒక 2 or 3 డ్రాప్స్, ఎక్కువ తీసుకోలేదండి. మళ్ళీ ఎక్కువ అంటే నురుగులాగా వచ్చేస్తుంది కదా, ఎక్కువ అవసరం లేదు. మనకు వెనిగర్ తీసుకున్నాం కాబట్టి మ్యాక్సిమం క్లీన్ అయిపోతుంది. సో ఇలా అయితే నేను క్లీన్ అనేది చేసేసుకుంటున్నానండి. సైడ్స్ అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటే అంత క్లీనింగ్ ఏం మనకు పడదులే, కానీ నేను చాలా రోజులైందండి యూజ్ చేసి, చాలా తక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. మా పిల్లలు ఉంటారు, ఓవెన్ యూజ్ చేయవు కానీ షోకేస్ లాగా మాత్రం మంచిగా వాడతావు అన్నట్లు. దాని మీద అన్నీ పెట్టుకోనికి, దాని మీద అన్ని డెకరేటివ్ ఐటమ్స్ లాగా పెట్టేస్తూ ఉంటాను అనమాట. సో అలా ఎక్కువ శాతం అలా యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఒక్కసారి నేను అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అండి కొంచెం వాటర్ తీసేసుకొని అవి అయితే వెనిగర్తో ఇంకా విమ్తో క్లీన్ చేసేసాను. తర్వాత ఒక్కసారి మళ్ళీ అలా క్లాత్తో ఒక్కసారి క్లీన్ చేసేసుకోండి. తర్వాత నేను ఇక్కడ ఏం చేశానంటే 1 మినిట్ అండి, 1 మినిట్ ఇక్కడ పెట్టేసుకున్నాను. 1 మినిట్ పెట్టేసుకుంటే మీకు ఏదైనా డర్ట్ ఉన్నా మళ్ళీ మనమంతా తుడిచినాం కదా, అదంతా ఆవిరి టైప్లో మనకు అంతా నీట్గా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఒక 1 మినిట్ అయితే అలా మీరు ఆన్ చేసి పెట్టుకోండి ఓవెన్ను. తర్వాత మళ్ళీ ఒక్కసారి మొత్తం క్లీన్ చేసుకోండి. అప్పుడు మీకు ఓవెన్ అనేది చాలా క్లియర్గా, మనకు ఏమన్నా డస్ట్ ఉన్నా కూడా మళ్ళీ సెకండ్ టైం క్లీన్ చేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి. ఇక్కడైతే నేను ఇంకా మిర్రర్ అవన్నీ ఉన్నాయి చూడండి, అవి కూడా ఆల్రెడీ క్లీన్ చేసేసి పెట్టేసుకున్నానండి. ఇక్కడ నేను కోల్డ్ కాఫీ అనేది తయారు చేసుకుంటాను. ఏంటి చలికాలంలో కోల్డ్ కాఫీ ఏంటి అని అనుకుంటున్నారా? సో ఎందుకో తాగాలనిపించిందండి, అందుకనేసి ఇంతకుముందు ఒకసారి తాగానమాట, చాలా బాగా అనిపించింది. సో మళ్ళీ ఎందుకు ఒక వీడియో తీసి చూపిద్దాము అనేసి ఇలా చేసి చూపిస్తున్నాను అన్నమాట. నేను ఇక్కడైతే బ్రూ ప్యాకెట్ అండి, హాఫ్ బ్రూ ప్యాకెట్ అనేది యూజ్ చేశాను. షుగర్ 1.5 కప్పు దాకా షుగర్ తీసుకున్నాను. కొంచెం అంటే కొంచెం వాటర్ అండి, చూసారు కదా ఇందాక నేను వేసే వాటర్, అలా వాటర్ వేయాలి. తర్వాత 4 to 5 ఐస్ క్యూబ్స్ అనేది వేసుకోవాలి. వేసేసుకొని ఇంతకుముందు నేను చెప్పాను కదండి, ప్రెస్టేజ్ కంపెనీ నుంచి తెచ్చానండి. ఇదైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. నాకైతే కటింగ్కు యూజ్ అవుతుంది, ఇలా కాఫీ చేసుకోనికి యూజ్ అవుతుంది. ఏం లేదండి, జస్ట్ పైన బటన్ లాగా ఇచ్చారు కదా, అది ప్రెస్ చేసి పట్టుకుంటే చాలు, మనకు ఇదంతా కలిసి మంచి ఒక ఫోమ్ లాగా, అంటే నురుగులాగా వచ్చే వరకు మనము దీన్ని తిప్పుకోవాలి. ఒక 5 మినిట్స్ దగ్గర 3 to 5 మినిట్స్ దాకా అలా చేసుకున్నామంటే, చూస్తున్నారు కదండి వీడియోలో, ఇలా మంచిగా నురుగు వచ్చేస్తుంది అనమాట. ఈ నురుగు వచ్చిన దాన్ని మనము ఇప్పుడు గ్లాస్లోకి అనేది ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. చాలా టేస్ట్ ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ వచ్చి హర్షీస్ ఉంటుంది కదండి, 10 రూపీస్ ప్యాకెట్ ఒకటి తెచ్చాను నేను. దాన్ని వచ్చేసి మనము గ్లాస్లో జస్ట్ షోకు బాగుంటుంది, డెకరేటివ్గా బాగుంటుందని ఫస్ట్ గ్లాస్లో వచ్చేసి అలా వేసి పెట్టేశాను నేను. పెట్టేసుకున్న తర్వాత ఒక 3 ఐస్ క్యూబ్స్ దాకా మళ్ళీ వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం కదండి, వాటిని గ్లాస్లో అనేది వేసుకోవాలి. మీకు షుగర్ ఎక్కువైతే నేను 1.5 స్పూన్ దాకే తీసుకున్నానండి. ఇంకా షుగర్ కానీ లేదు, హనీ అయినా కలుపుకోవచ్చు, లేదు అంటే ఇంకా బెల్లమైనా కలుపుకోవచ్చు. నేను ఇక్కడ షుగరే తీసుకున్నాను. ఇక్కడ పాలు ఆల్రెడీ నేను కాచి చల్లారబెట్టిన పాలు అనేది తీసుకుంటున్నానండి. తర్వాత పెయిన్ వచ్చేసి మళ్ళీ హర్షీస్ అనమాట. హర్షీస్ చాలా టేస్ట్ ఉంటుందండి, తాగేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట. సో నేను ఇక్కడ మళ్ళీ హర్షీస్ అనేది వేసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగుంటుందంటే, చలికాలమైనా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, నాకైతే చాలా నచ్చిందనమాట. అందుకని సెకండ్ టైం 1 టైము ఆల్రెడీ చేసుకొని తాగాను, మళ్ళీ ఒక్కసారి వీడియోలో పెడదాము అనేసి నేను ట్రై చేసి మీకు చూపిస్తున్నాను అనమాట.
సో ఆ విధంగా తాగేసిన తర్వాత ఇక్కడ నేను కేక్స్ అనేది తయారు చేసుకున్నానండి. అవి తయారు చేసే విధానం నీకు ఇప్పుడు ఓవెన్ క్లీన్ చేశాను కదండి, ఇమీడియట్గా నాకు చేసేయాలని అనిపించింది. ఎందుకో కేక్ తినాలనే క్రేవింగ్స్ వచ్చాయన్నమాట. సో అందుకని నేను ఇక్కడ కేక్స్ అనేది తయారు చేసి చూపిస్తున్నానండి. ఇక్కడ మిల్క్ అనేది ఒక హాఫ్ గ్లాస్ వరకు మిల్క్ తీసుకున్నాను. మిల్క్లో నేను ఇక్కడ 3 to 4 స్పూన్స్ షుగర్ అనేది వేసుకున్నానండి. షుగర్ లేకపోతే మీ దగ్గర జాగ్రీ ఉంటే జాగ్రీ వేసేసుకోండి. నేనైతే ఇక్కడ నా దగ్గర జాగ్రీ లేదనేసి, జాగ్రీ అంటే బెల్లం అండి, బెల్లం వేసేసుకోండి. నా దగ్గర ఇక్కడ లేదనేసి నేను ఇక్కడైతే షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ 3 స్పూన్స్ దాకా నెయ్యి కూడా వేసుకున్నానండి. ఒక బౌల్ తీసుకొని అందులో 3 స్పూన్స్ దాకా నెయ్యి వేసుకున్నాను. ఇక్కడ నేను వచ్చేసి ఆటా తీసుకున్నానండి, గోధుమ పిండి ప్లేస్లో మీరు రాగి అయినా తీసుకోవచ్చు, లేదు అంటే మైదా కూడా తీసుకోవచ్చు అండి. నేను హెల్త్ పర్పస్ మంచిగా ఉంటుందని ఇక్కడైతే గోధుమ పిండి అనేది తీసుకున్నాను. సో ఇక్కడైతే కోకో పౌడర్ అయితే యూజ్ చేస్తున్నానండి. కోకో పౌడరు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి, బాగుంటుందండి. నేనైతే ఇక్కడ దగ్గర 3 స్పూన్స్ అండ్ 3.5 దాకా వేసుకున్నానండి. ఇది వచ్చేసి నేను మున్నార్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. ఈ కోకో పౌడరు చాలా బాగుందండి, అక్కడ మంచిగా ఉన్నాయన్నమాట. ఇంకా ఇవే కాదు చాలా తెచ్చుకున్నాను. సో ఇక్కడైతే నేను కోకో పౌడర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత వచ్చి కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ కూడా దగ్గర ఒక చిన్న బౌలు చూస్తున్నారు కదా, దాంతో ఒక హాఫ్ వరకు తీసుకున్నాను. ఇక్కడైతే బేకింగ్ సోడా అనేది పావు వంతు తీసుకుంటున్నానండి. స్పూన్లో పావు వంతు అయితే తీసుకుంటున్నాను. ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదండి, పాలు ఇంకా షుగరు, ఈ రెండింటిని బాగా కలిపేసుకొని నేనైతే ఈ మిశ్రమంలో అనేది వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనము చేత్తో అండి మంచిగా కలుపుకుందాము. మొత్తం ఇవన్నీ కలిసేలాగా ఇలా కలుపుకున్నానండి. కలుపుకోవడంలో కూడా మంచిగా మనకు సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను బటర్ పేపర్ ఒకటి పెట్టేసుకొని ఓవెన్లోకి తయారు చేసి పెట్టేసుకున్నానండి. బటర్ పేపర్ అనేది ఒకటి పెట్టుకున్నా. సో కుక్కీస్ అయితే ఇలా తయారు చేసేసుకున్నాను అండి. చేత్తోనే రౌండ్గా చేసేసుకొని ఇలా పెట్టేసుకున్నా. ఇక్కడ డార్క్ చాక్లెట్ ఇంకా వైట్ చాక్లెట్ జస్ట్ మంచిగా కనిపిస్తాయని ఇలా పెట్టేసుకున్నాను అనమాట. కేక్స్ మీద ఇలా పెట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే నేను ఓవెన్లో అనేది పెట్టుకుంటున్నానండి. టైమర్ అనేది సెట్ చేసుకొని మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలా సెట్ చేసేసుకొని మనము ఫస్ట్ ప్రీహీట్ చేసుకోవాలండి. ఒక 1 minute వరకు మనం ఓవెన్ అనేది ఏదైనా మనం చేసే ముందు ఒక 1 minute ఓవెన్ను ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాతే మనము ఓవెన్లో పెట్టేసుకోవాలి. మాకు ఒక ఫంక్షన్ ఉండేయండి, మేము ఫంక్షన్ గురించి చీరాల వెళ్ళామన్నమాట. ఇది చీరాల బీచ్ అండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఆ ఎంజాయ్ చెప్పడానికి కూడా మాటల్లో అవ్వదనమాట, అంత బాగా చేసాము. సో ఇక్కడైతే బీచ్లో అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయండి. నేనేమో అంత లోపలికి వెళ్ళను, నాకు వాటర్ అంటే భయం అండి. జస్ట్ చూసితే ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. వాటర్ అంటే నాకు చాలా భయం. ఏదో కొద్ది వరకు వెళ్తానండి, మరీ అలలు వస్తుంటే వెనక్కి వస్తూ ఉంటాను అనమాట. ఎంత ఎంజాయ్ చేసామంటే పిల్లలు, నేను, మా ఆయన ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఒకవైపు చలి, ఇంకా అక్కడ ఫైర్ వేశారు కదండి, దాని దగ్గరికి పోవడం, కొంచెంసేపు వేడిగా కాంచుకోవడం, మళ్ళీ రావడము, పిల్లలు డ్యాన్సులు, మేము డ్యాన్సులు, ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసామండి. చాలా బాగుంటుంది చీరాల బీచ్. మీరు కూడా వెళ్ళకపోతే వెళ్ళండి, చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఫ్రెండ్స్ అంతా కలిసి డ్యాన్సులు వేసుకోవడము, ఇంకా పిల్లలు డ్యాన్సులు వేయడము చాలా బాగుందన్నమాట. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఫ్రెండ్స్ అందరం కలిసి. ఇంకా జెంట్స్, మా వారు కానీ డ్యాన్సులు కానీ, మా వారు డ్యాన్స్ వేసింది, ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇలాంటి ఎంజాయ్మెంట్స్ అప్పుడప్పుడు ఉండాలండి లైఫ్లో, మిస్ అవ్వకూడదు. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా బాబు, మా పాప, వాళ్ళు కూడా, పిల్లలు కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ అలలు అయితే ఎంత బాగా వస్తున్నాయో, నాకేమో లోపలికి పోవడానికి అవ్వదు. ఆ వాటర్లో నీళ్ళు ఇలా వేసుకుంటూ అలా ఎంజాయ్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.